శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనకి ఈ సంవత్సరం 2025లో దసరా నవరాత్రులు 11 అవతారాలుగా మనము వేస్తున్నాం. అంటే 11వ రోజున దసరా చేస్తాము. 10వ రోజు రాత్రి రాజరాజేశ్వరి అలంకారముతో అమ్మవారిని శాంతింపజేస్తాము. అయితే ఇన్ని రోజులు రకరకాలైనటువంటి అలంకారాలు, బాలా త్రిపుర సుందరి, అలాగే అన్నపూర్ణ, గాయత్రి, చండి, మహిషాసురమర్ధిని, లలిత త్రిపుర సుందరి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఇత్యాది నామాలతో రకరకాలైనటువంటి అలంకారాలతో విరాజిల్లినటువంటి అమ్మ ఇక పూర్తి శాంతి స్వరూపిణిగా మనకి రాజరాజేశ్వరి అలంకారంతో దర్శనమిస్తారు. మూల విరాట్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. లలితా పరమేశ్వరి అన్న, లలితా పరా భట్టారిక అన్న, అలాగే కామేశ్వరి అన్న, కాత్యాయని అన్న, చండిక అన్న, మనం ఏ పేర్లతో అమ్మవారి నామం లేనిది కానిది అంటూ ఏది లేదు. ఎన్ని నామాలు ఉన్నాయి ఆవిడికి, అనంతమైనటువంటి గుణాలు ఉన్నాయి, అనంతమైనటువంటి నామాలు ఉన్నాయి. ఆది అంత్యాలు లేని స్వరూపిణి ఆవిడే. అటువంటి లలితా పరమేశ్వరిని మనము రాజరాజేశ్వరి దేవి అలంకారంతో నవరాత్రుల యొక్క ఆ విశేష నవరాత్రుల్ని ముగించుకుంటాం. రాజరాజేశ్వరి అనగానే పూర్తిగా శాంత స్వరూపం. ఎందుకంటే ఆవిడే లలిత పరాభట్టారిక, ఆమె దేవి భగవతి. ఏ ప్రయోజన నిమిత్తం ఆవిడ అవతారాన్ని దాలుస్తుందో ఆ ప్రయోజనం అయిపోగానే ఆ అవతారం మళ్ళీ ఆవిడ విరమించేసుకుంటారు. కానీ రాజరాజేశ్వరి అవతారం అనేది ఎప్పటికీ ఉండిపోయే మూల విరాట్ ఆవిడే. మనము చూడండి, శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీ శబ్దమే 3 సార్లుగా పలుకుతూ శ్రీమాత అంటే, అసలు శ్రీమాత అంటే పరమ పవిత్రమైనటువంటి నామము. అమ్మ, అలాగే అమ్మ యొక్క గొప్పతనం. అమ్మ అనగానే ఎంతో గొప్పది అని అర్థం. ఒక బిడ్డని కంటేనే తల్లిని ఎంతో గౌరవిస్తామే, అలాంటిది ఈ సృష్టినంతా కూడా సృష్టించి వాళ్ళ యొక్క ఆలన పాలన చూస్తూ ఉన్నటువంటి అమ్మ ఇంకెంత గొప్పదవుతుంది. అంత గొప్పదైనటువంటి నామము కూడా శ్రీమాత, శ్రీ మహారాజ్ని. ఆవిడ ఎంత గొప్ప మహారాణి అంటే, మహారాజులు, మహామహారాజులు, చక్రవర్తులు ఎలా ఉంటారో అలాగా అమ్మ కూడా చాలా గొప్పదైనటువంటి రాణి, మహారాణి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇంకా చూడండి, మన మనస్సు ఎటువంటి కకార వికారాలకి లోను లేకుండా ఆ అమ్మని ఈ నామాలతో పూజిస్తూ ఉంటాం కదా. ఇంకా ఆవిడ శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటటువంటి నామంతో కూడా విరాజిల్లుతూ ఉంటుంది. అంటే ఒక సింహాసనం అనగానే ఒక అధికారము, ఒక గుర్తింపు, ఒక గౌరవము, ఒక పెద్ద, ఒక రాజ్యపాలన, ఇవన్నీ కూడా మనకి గుర్తుకొస్తాయి. అలాంటి అధికారంలో, అలాంటి హోదాలో అమ్మ కూర్చునుంది అంటే, అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ కదా ఆవిడ. మామూలు విషయమా? ఇంత పెద్ద అఖిలాండ భూమండలాన్ని, భూగోళాన్ని, అలాగే ఈ చరాచర సృష్టిని మొత్తము ఆమె కనుసన్నల్లో నడిపిస్తూ ఉన్నటువంటి అమ్మ మరి సింహాసనేశ్వరి, శ్రీమత్ సింహాసనేశ్వరి కాక మరి ఎవరవుతారు? అలాంటి అమ్మ రాజరాజేశ్వరి మూల అవతారంతో విరాజిల్లుతూ ఉంటుంది. మనము లలితా సహస్రనామం చెప్పుకుంటాం. అలాగే మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మన మనసులలో కొలువయ్యుంది అమ్మ మణిద్వీపంలో అని చెప్పి మనము మణిద్వీప వర్ణన కూడా చేసుకుంటాం. ఎంత గొప్పదైనటువంటి రూపము, ఎంత గొప్పదైనటువంటి సౌందర్యము, ఎంత గొప్పదైనటువంటి హృదయము, ఎంత గొప్పదైనటువంటి ఆ హోదా, ఆ అధికారం. ఇవి మనము సాధారణ పరిభాషలో చెప్పుకునే మాటలు. అసలు అండపిండ బ్రహ్మాండాలలో నిండి ఉన్నటువంటి ఆ పరమేశ్వరికి ఒక హోదా, ఒక అధికారం కావాలా?
అక్కర్లేదు. కానీ మన మానవ పరిభాషలో చెప్పుకోవడానికి అమ్మ అంత గొప్పది అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ పదాలని వాడుతున్నాం. మరి మణిద్వీపంలో అమ్మ ఉన్నప్పుడు, అమ్మ కూర్చుని ఉన్నప్పుడు ఎంత అద్భుతమైన సౌందర్యం మణిద్వీప సౌందర్యం అంటే అది మామూలు సౌందర్యం కాదు. సృష్టిలో ఇంకా ఎక్కడా లేని సౌందర్యం అది. రత్నాల రాసులున్నాయి, ముత్యాల రాసులున్నాయి, వజ్రాల రాసులున్నాయి, పగడాల రాసులున్నాయి, కెంపుల రాసులున్నాయి, వరహాల రాసులున్నాయి. అలాగే నదులున్నాయి, సముద్రాలున్నాయి, పర్వతాలున్నాయి, కొలనులున్నాయి, హంసలున్నాయి, కొంగలున్నాయి, జింకలున్నాయి, చిలుకలున్నాయి, పౌరాళ్ళున్నాయి, నెమళ్ళున్నాయి. వీటన్నిటినీ కూడా ఈ ప్రకృతి పులకించే విధంగా ఇవన్నీ కూడా చక్కగా ఆస్వాదిస్తున్నాయి అక్కడ. అమ్మ యొక్క మణిద్వీపంలో ఇవన్నీ కూడా ఆస్వాదిస్తున్నాయి ఆ ప్రకృతిని. అలాగే ఒక విరోధం అనేది లేకుండా పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, అలాగే జింకలు ఉన్నాయి, అన్ని రకాల జంతువులు ఉన్నాయి, అన్ని రకాల పక్షులు ఉన్నాయి, అన్ని రకాల పశువులు ఉన్నాయి, అన్ని రకాల మంత్రిని సేనలు 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 మంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ స్త్రీలే. అలాగే బంగారు నగలు ఉన్నాయి, మరకత మాణిక్యాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాకారంగా వెలుగొందుతున్నాయి. ఇలా ఎన్ని ప్రాకారాలు ఉన్నాయో చెప్పలేము, ఇలా ఎన్ని సముద్రాలు ఉన్నాయో చెప్పలేము. సూర్య చంద్రులు అక్కడ అహర్నిశలు వెలుగుతూనే ఉంటారు. అలాగే ప్రకృతి అద్భుతమైనటువంటి చల్లదనంతో మంద్రస్థాయిలో ఉంటుంది. గాలి కూడా, ప్రకృతి కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇన్ని రకాలైనటువంటి వాతావరణం అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుందంటే అది అమ్మ నివాసం కాక ఇంకేమవుతుంది? ఇంకా ఎక్కడైనా ఏ ఋతువుల్లో ఆ కాయలు కాస్తాయి, ఏ ఋతువుల్లో ఆ పండ్లు పండుతాయి, ఏ ఋతువుల్లో ఆ పువ్వులు పూస్తాయి, ఆ గాలి అలా వీస్తుంది, క్రిమి కీటకాలు ఏర్పడుతూ ఉంటాయి, అలాగే జంతువులు ఉంటాయి, పశుపక్ష్యాలు ఉంటాయి, ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. ఆ కాలాన్ని బట్టి అవి సంచరించుకుంటూ ఉంటాయి. ఇక్కడ కాలం అనేది లేదు. 24 గంటలు 364 రోజులు వసంతకాలమే. అద్భుతమైనటువంటి సృష్టి. అమ్మ అటువంటి ప్రదేశంలో నివసిస్తూ ఉంది. అదే రాజరాజేశ్వరి. అమ్మ ఉన్న చోట సుభిక్షమే తప్ప ఎక్కడా దుర్భిక్షం ఉండదు. మన ఇంట్లో మన భక్తి మేరకునే అమ్మ మన మనసుల్లో నివసిస్తూ ఉంటేనే మన ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. అలాంటిది సాక్షాత్తు ఆమె మణిద్వీపంలో కొలువై ఉన్నప్పుడు ఆ శోభ, ఆ ప్రకృతి శోభ ఇంకెంత రమణీయంగా ఉంటుంది, ఇంకెంత సుభిక్షంగా ఉంటుంది ఆ వాతావరణం అంతా. అటువంటి అద్భుతమైనటువంటి రూపము రాజరాజేశ్వరి రూపము. చక్కగా భక్తులని శాంత స్వరూపముతో అనుగ్రహిస్తూ ఉండేటటువంటి ఈ రాజరాజేశ్వరి దేవి యొక్క ముగ్ధమోహన సౌందర్య రూపాన్ని 10వ రోజున నవరాత్రులలో అలంకరింపజేసి పూజలు సలిపి అమ్మ కరుణాకటాక్ష వీక్షణాల కోసం అందరం ఎదురు చూస్తూ ఉంటాము. అద్భుతమైనటువంటి ఈ రూపాన్ని మనము చక్కగా ధ్యానించుకొని పూజించుకొని అమ్మ ఆశీస్సులు తీసుకుందాము. అమ్మకి ఇష్టమైనటువంటి మధుర పదార్థాలు నివేదనగా అమ్మకి అర్పణ చేసి ప్రసాదంగా స్వీకరించి ఆ ఫలితాన్ని మనము పొందుతాము అని చెప్పి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.